అవునండి, రవితేజను బ్లేమ్ చేసి మాట్లాడిన ఎవరు? ఆ పిచ్చోడు ఎంత కష్టపడ్డాడు ఎరికేనా? ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం నుండి వచ్చే పిక్చర్ వరకు పిచ్చి కష్టం చేసిండు. వాని ఇద్దరు తమ్ముళ్ళు వాని బ్లేమ్ చేసిన డ్రగ్స్ రాకెట్ లో అతను భయపడలే. రవితేజ కష్టపడడానికి ఎప్పుడైనా ఫలితం దక్కుతుంది. జేబులు ఎప్పుడైనా దెబ్బలు తింటాడు, జేబులు కొట్టేవాడు ఎప్పుడైనా దెబ్బలే తింటాడు నా కొడుకు. కానీ కష్టపడేటువంటి దేవుడు మెల్లగైనా సరే ఫలితం ఇస్తాడు. నాకు ఇచ్చిండు. 64 ఏళ్ల వయసు, నాకు 6 కోట్ల మంది అభిమానులు. 6 కోట్లు ఏ విఐపికి లేరు. కుర్చీ తాత చచ్చిపోయిందంటే నా ఇంటికాడ లైన్ కట్టిండ్రు. లైన్ నా భార్య దగ్గరికి, నా కూతురు దగ్గరికి. కానీ కుర్చీ తాత బతికే ఉన్నాడు. ఎదుటోని చంపేస్తానా ధైర్యంతో నేను చావా. ఎందుకు చేస్తా? వై నేను ఎందుకు చేస్తా? నెక్స్ట్ మాట్లాడు. స్టీల్ మ్యాన్ యు ఆర్. థ్యాంక్ యూ. సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇప్పుడు మీరు రవితేజ గురించి ప్రస్తావించారు కాబట్టి ఒక క్వశ్చన్. ఇప్పుడు చాలా మంది ఏమో ప్రభాస్ కి చిరంజీవికి వీళ్ళిద్దరికే కాంపిటీషన్ అంటున్నారు. మీరు రవితేజ అన్నారు కదా, మరి వై నాట్ రవితేజ అని నేను అడుగుతున్నా. ఎందుకు కాంపిటీషన్? ఇద్దరినమ్మా ఒక్కడు. ఇప్పుడు 100 ఓట్లు ఉన్నాయి, ఇద్దరు నిలబడ్డారు. 3వ వస్తే మనిషి 30 పడతాయి, 10 మిగులుతాయి. ఆ 10 ఎవరికి పడే తెలియదు. ఆ 10 ఎవరికి పడితే వాడికి విన్ను. అవునా కదా? వీళ్ళంతేనండి యాక్టర్లు. ఎవరి సినిమా మంచుకుంటే ఆ 10 సార్లు చూస్తారు, 10 సార్లు పోయి చూస్తారు. ఖైదీ చూసినావాను? చిరంజీవిది ఖైదీ నేను 20 సార్లు చూసిన. పిచ్చగాడు సినిమా చూసినావా? ఎన్నిసార్లు చూసావా? ఏ సినిమా? పిచ్చగాడు 20 సార్లు చూసిన. ఎన్ని రూపాయలు టికెట్? 10 రూపాయలు టికెట్. కోటి దేవుళ్ళు ఎదురొచ్చినా అమ్మ నీలాగుండరు అన్నదే ఈ పాట. ఎక్కడ ఉన్నా పక్కన ఉండాలి చెల్లి, ఇదే మల్లరి నీడైనా అచ్చం నీలాగుంటుంది సఖి, ఇదేం గారడి నేను కూడా అచ్చం నీలా కనబడుచున్న ప్రియా ప్రియలల్లనా, ఇదేనా ప్రేమ భావన. కమాన్ క్లాప్ చేయాలి. చిన్నతనం నుంచి సంక్రాంతి టైంలో సినిమాలు ఎలా సందడి చేసే తాత? అంటే అప్పట్లో కాంపిటీషన్ ఎట్లుంటుండే? 12 కాపురం సినిమా చూసినావా? లేదు. ఎస్వి రంగారావు, రామారావు, గుమ్మడి. రామారావు లేడు లేదా? ఎస్వి రంగారావు, గుమ్మడి, జమున, విజయ నిర్మల, జయసుధ. ఆ పిక్చర్ చూసిన వాళ్ళు మళ్ళీ జీవితంలో సంసారంలో బాబు వినరా ఒక నలుగురు కథ ఒకటి హైలైట్ సాంగ్. ఎస్వి రంగారావు వాడితో 2 సార్లు ఉంది ఈ పాట. నేను రంజాన్ కు నేను ఇంటికి ఒక్క కొడుకును, నాకు 5 అక్కలు. నేను అందరికంటే చిన్నోని. నన్ను తీసుకొని సినిమా పోయిండు. ఆ సినిమా చూస్తా అంటే నేను కోమలకి వెళ్ళిపోయినా. ఆ పాట అట్లుంది. బాబు వినరా ఒక నలుగురు. అతను పాడగలడు, డ్యాన్స్ చేయగలడు. అతని దగ్గర ఆ టాలెంట్ ఉంది. నువ్వు చెప్పే తాత ఎట్లుంటది అప్పుడు? ఆ టైంలో పండగల టైంలో సినిమాలు ఎట్లా సందడి చేసేటి? ఇప్పుడు ఈ రోజుల్లో సినిమాలు అప్పుడు 2 రూపాయలు టికెట్, ఇప్పుడు 50-100 రూపాయలు టికెట్. 50 కాదు, ఇప్పుడు 500. అవో ఇన్నరా 500 అట. మరి భార్య భర్తలు ఇద్దరు పోతే 3000 పీకుతాయి. ఇంత కూల్ డ్రింక్ అనో, ఇంత స్టఫ్ అనో, టికెట్లను, లేకపోతే ఆటో కిరాయో, బండ్లు, పెట్రోల్ 3000 పోతాయి. మరి ఆ సినిమా చూసుడు అవసరం అనేది ఇంట్లో సకినాలు వేసుకొని తింటున్నారు.